వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. మనతో పాటు ఒక నటుడు, అద్భుతమైన నటుడు, ఎంతో మందిని అలరించే ఒక అద్భుతమైన నటుడు మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. 7,000 నువ్వే ఉన్నావు. ఈ మధ్యకాలము ఒక 4 ప్రెస్ మీట్లు వెళ్తే మా సాలిడ్ కనబడుతున్నాడు. సాలిడ్ గా థ్యాంక్ యూ బ్రో. నీది ఒక వీడియో నాతో తీసింది చాలా వైరల్ అయింది. థ్యాంక్ యూ. మీ దగ్గర కంటెంట్ ఉంది, అది ప్రజలు వీక్షిస్తున్నారు, ప్రజలు లైక్ కొడుతున్నారు కాబట్టి ప్రజలకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తున్నాను. చెప్పండి, ఇప్పుడు నిమ్మకాయ నీకెందుకు భయం? పూజ సెరమనీ రావడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారన్న? భయంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మన నిమ్మకాయ అంటే భయం కదన్న. అంటే నాకు మళ్ళీ రెండో భయం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చేదాకా వేషం ఉంది, తర్వాత పోగానే వేషం ఉంటుందో ఉండదు, ఓడ నిమ్మకాయ వేస్తే అట్లా అది కూడా భయం. అందుకే సినిమా షూటింగ్ చేసే వరకు కూడా భరస లేకుండా ఉంది నాది. సో నిమ్మకాయ వల్ల రావచ్చేమో చెప్పలేము. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఆన్సర్ మొత్తం హర్రర్ లాగా అనిపిస్తుంది. లేదు, నిజంగా మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్ నిమ్మకాయ. నిజంగా ఎవరు కూడా ఊహించారు నిమ్మకాయ అనే టైటిల్. ఇప్పుడు కూడా మనము ఏడవైన నిమ్మకాయలు కనబడితే మాత్రం భయం అవుతుంది. కొంచెం కుంకుమ పసుపు వేస్తే చాలు, అయిపోయా. ఆ మంచి నిమ్మకాయ అయినా పర్లేదు కానీ అక్కడ వణుకొస్తుంది. కానీ ఎండాకాలంలో మాత్రం ఇదే నిమ్మకాయ మనం బచాస్తుంది. ఒక్కసారి పిండుకొని ఉప్పేస్తే భయం ఉండదు, అప్పుడు హ్యాపీగా తాగేస్తాం. అని మరి సినిమా పేరు నిమ్మకాయ, మీ పేరు పెట్టి బీరకాయ సినిమా తీస్తారంట, నిజమేనా? బీర్లు ఎక్కువ తాగేటువంటి పేరు బీరకాయ అని పెట్టొచ్చు. నేను తాగా కాబట్టి వద్దులే ఆ టైటిల్. నా పేరు నాటుకాయ, నవీన్ కాబట్టి నానా. ఈ సినిమా మీ పాత్ర ఎలా ఉండబోతుందన్న? అంటే సార్ ఏం చెప్పారంటే, నా సినిమాలో స్టార్టింగే ఒక మంచి సినిమా ఓపెనింగ్ నా మీదే అని చెప్పారనమాట. ఆ ఇంట్రెస్టింగ్ అక్కడే ఫ్లాష్ బ్యాక్ సీన్ నాతోటి మొదలవుతుంది. ఆ తర్వాత సినిమా ఏంటనేది ఉంటుంది. మీరు ఒకసారి థియేటర్లో చూస్తే బాగుంటుంది. సినిమా ఓపెనింగ్ నుంచి నా మీదే ఉంటుంది సినిమా. అన్న మీరు జబర్దస్త్ నవీన్ అంటే కామెడియన్ చూస్తుంటాం. లాస్ట్ సినిమా పోలీస్ కానిస్టేబుల్ లో విలన్ గా చేశారు. పోలీస్ కంప్లైంట్ లో విలన్ గా చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది. నాకు ఎప్పుడు విలన్ క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం బ్రో. నేను వెయిట్ చేస్తున్న విలన్ క్యారెక్టర్ కోసము. సో అనుకోకుండా మా సంజీవ్ మేగోటి గారు అందులో మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను బాగానే చేశాను అనుకుంటా. చూసిన వాళ్ళు కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు. అది అంటే మీకు ఏ రోల్ ఇష్టం అన్న? ఎక్కువ విలన్ చెప్తారు. డైరెక్టర్ ఏం చెప్తారు అంటే నన్ను విలన్ తీసుకోమని చెప్తారా? విలన్ తీసుకోమని చెప్తున్నాను. విలన్ తీసుకుంటే నేనేంటో నిరూపించుకుంటాను. అది మాత్రం 100%. అంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది నన్ను ఏం చేయాలనేది. అది అంటే ఫుడ్ మిక్స్ లాగా అన్ని చేస్తుంటావు, నన్ను అన్ని ఎంటర్టైన్ చేస్తుంటావు, విలన్ చేస్తుంటావు. అంటే ఎక్కడ ఏది ఎవరికి ఇష్టమైందో తెలియదు కదా. అందుకే ఒక 4 పాత్రలు చేసాం అనుకో, ఎవరికైనా ఇష్టమైంది ఉంటే అది కంటిన్యూ కావచ్చు. మన బ్రాహ్మణ్ క్యారెక్టర్ కూడా ఇచ్చిన సంగీతంలో. ఎన్ని రోజులు నువ్వే చేస్తావు? బిగ్ బాస్ వచ్చాయనా? బిగ్ బాస్ పిలిస్తే పోతా, నాకేం లేదు. పిలువండి వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతాను నేను బిగ్ బాస్ కి. బిగ్ బాస్ లో ఒక ఆట చూపెడతా వాళ్ళకి, కానీ వాళ్ళు తీసుకుంటారో లేదో మనకు తెలియదు. కానీ ట్రై అనేది నేను చేశాను 4-5 years బ్యాక్. బాగానే ట్రై చేశాను. ఈ ఇయర్ కూడా నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే 10 మంది బయట వాళ్ళన్న వరకు మాకు అంత అవకాశం ఉండకపోవచ్చు అని నాకు అనిపించింది. ఇప్పుడు లెజెండరీ యాక్టర్ సుమన్ గారితో షేర్ చేసుకోబోతున్నారు, ఎలా ఉండదు? లెజెండరీ యాక్టర్ సుమన్ గారితో స్క్రీన్ చేసుకోవడం అనేది మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఆయనని ఒక వెంకటేశ్వర స్వామిగా భావిస్తాము. మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. ఆయన అయితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనం ప్రత్యక్షంగా చూడకుండా ఆయన లోపల మనం చూసుకున్నాం అన్నమయ్య ద్వారా, ఇంకా కొన్ని సినిమాల ద్వారా. ఆయనతో నటించడం అంటే అదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మనం ఏదైనా లాంగ్ ట్రావెల్ వెళ్తుంటే మన కార్లో నడిచేటి ఆయన పాటలే. బావబొమ్మరిది కానీ, దొంగలుడు కానీ, చాలా సినిమాలు ఉంటాయి, చిన్నలుడు కానీ. ఈ పాటలు పెట్టుకొని వెళ్తుంటాం. సుమన్ గారిని ఎప్పుడు కూడా మరవలేని పర్సనాలిటీ. ఆయనతో షేర్ చేసుకోవడం స్క్రీన్ చాలా హ్యాపీగా ఉన్నది. ఈ మధ్యకాలంలో నేను మారాముడు అందరివాడు అనే సినిమాలో సార్ చీఫ్ మినిస్టర్గా నేను ఆయన పిఏగా చేశాను. ఆ సినిమాలో సార్ కాంబినేషన్లో. అని అలాగే అంతకుముందు మిస్టరీ అనే సినిమాలో కూడా ఇద్దరం కాంబినేషన్ చేశాను. కొన్ని సినిమాలు చేశాను సార్ తోటి. ఈ సినిమాలో కూడా చేయబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సుమన్ గారితో షేర్ చేసుకోవడం అంటే అదృష్టమే అనుకుంటాను. అన్న మీకు నిమ్మకాయ అంటే ఏం గుర్తొస్తా అన్న? నిమ్మకాయ అంటే నిమ్మకాయ రసం గుర్తొస్తుంది. ఇంటి పొంగని ఇప్పుడు తాగాల, అబ్బా ఎండ వస్తుంది కదా. బ్లాక్ మ్యాజిక్ ఏమైనా గుర్తొస్తుందా? బ్లాక్ మ్యాజిక్లు ఉండేవో నాకు తెలియదు కానీ చాలా మంది మనుషుల్ని ఫూల్ చేసేది అదే. పొద్దున కల్లా వీడిని భయపెట్టాలంటే ఇంటి ముంగట 4 నిమ్మకాయలు వేసిపోతే చాలు, ఖచ్చితంగా ఇంట్లో అందరూ భయపడతారు. ఈడేం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వాడిని ఇంటి ముంగట వేస్తారు 5 నిమ్మకాయలు. సో నిమ్మకాయల ప్రపంచం జరుగుతూనే ఉంటుంది. ఆ నిమ్మకాయలకు మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పడానికి తీస్తున్న సినిమానే ఇది. సో మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి నిమ్మకాయల ద్వారా. నిజంగా అవి శక్తులు ఉన్నాయా లేవో నాకు తెలియదు కానీ మూఢనమ్మకాలు మాత్రం నమ్మొద్దు అనే కాన్సెప్ట్లో తీస్తున్న సినిమానే ఈ మన నిమ్మకాయ. దీని డైరెక్టర్ రోసిరెడ్డి గారికి ఇంతకుముందు ఇట్లు అనే సినిమా తీసాను. నేను ఈ సినిమాతో మనకు ముందు రాబోతున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సాలిడ్గా ఉండాలి.